హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం విలేజ్ నుంచి మూవీకి వెళ్తున్నాం. యాక్చువల్గా ఇది చాలా ఓల్డ్ వీడియో, కానీ మళ్ళీ చాలా రోజులైంది కదా, మీరు మర్చిపోయి ఉంటారు. ఒకసారి ఆ వీడియోలో మేము ఎలా ఎంజాయ్ చేసాం అనేది మీకు షేర్ చేయబోతున్నాను. ఇప్పుడు మనం ఊర్లో ఫస్ట్ నాకెందుకో ఆ రోజు యాక్చువల్గా ఉగాది కూడా కాదు, నాకెందుకో ఉగాది పచ్చడి తినాలనిపించి మా చెల్లిని ఉగాది పచ్చడి చేయమని చెప్పాను. సో మా ఇంటి నుంచి మా చెల్లి వాళ్ళ ఇంటికి పోతూ దారిలో వేప పువ్వు కూడా కోసుకొని వెళ్ళాం. యాక్చువల్గా ఈ వేప పువ్వు చూసిన తర్వాతే నాకు కోరిక వచ్చింది, ఈరోజు మనం ఉగాది పచ్చడి తింటే బాగుండు అని చెప్పి. సో వేప పువ్వు కోసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడ మా చెల్లెలు మిగతా కావాల్సిన సామాగ్రి అంతా కూడా అరేంజ్ చేసి నాకు ఉగాది పచ్చడి చేసి పెట్టింది. అది మీలో చాలా మందికి ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో తెలిసి ఉండొచ్చు, కానీ ఒక్కసారి మా ఊర్లో మేము ఎలా చేసుకున్నాం మాత్రం షేర్ చేస్తాను. సో వేప పువ్వు కోసేసినాం. తర్వాత ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామా, వచ్చేయండి. మనకు ఎందుకు కావాలి, చింతపండు, బెల్లం, ఉప్పు, తర్వాత మామిడికాయ, వేప పువ్వు, తర్వాత పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా మనం ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగా మనం ఈ మామిడికాయని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. తర్వాత చింతపండు నానబెట్టుకుని బెల్లం కలిపేసుకోవాలి. నార్మల్గా ఉగాది పచ్చడి అంటే అన్ని రకాలు మనం తీపి, పులుపు, చేదు అన్నీ కూడా మన జీవితంలో ఎలా ఉంటాయో దానికి ఒక ఇండికేషన్గా మనం ఉగాది పచ్చడి చేసుకుంటాం. ఉగాది సంవత్సరం అంటే మనం యాక్చువల్గా న్యూ ఇయర్, తెలుగు న్యూ ఇయర్ అంటే ఇదే మనకు, కానీ మనం ఇంగ్లీష్ వాళ్ళతో వచ్చేది జనవరి ఫస్ట్ సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ ఇది మన న్యూ ఇయర్ అనమాట. సో న్యూ ఇయర్ రోజు ఇవన్నీ కూడా చేదు, పులుపు, తీపి, కారం అన్నీ కలిపిన ఈ ఉగాది పచ్చడి తింటే మన లైఫ్లో మనం అన్నింటిని కూడా షేర్ చేసుకునే కెపాసిటీ మనకు ఉంటుందని పెద్దలు చెప్తున్నారు. చూసారా, అన్నీ కూడా ఇప్పుడు మనం బెల్లం, తర్వాత చింతపండు పులుసు, తర్వాత వేప పువ్వు, ఈ మామిడి ముక్కలు అన్నీ వేసి సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని తినేయడమే అనమాట. మీలో ఉగాది పచ్చడి చూస్తుంటే ఎంతమందికి నోరూరుతుంది? నాకైతే చాలా ఇష్టం ఉగాది పచ్చడి అంటే, కానీ వేప పువ్వు మాత్రం కొంచెం మొగ్గగా ఉంటే ఇంకా బాగుంటుంది. మొత్తం పువ్వు పూసినప్పుడు అది టేస్ట్ వేరేగా ఉంటుంది, కానీ కొంచెం అంటే పువ్వు విరబోయినట్లు ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఆ రోజు మొత్తం మీరు చూసారా, ఎంతైతే చేసామో మొత్తం కూడా నేనే తినేసాను. మా చెల్లికి ఒకే ఒక స్పూన్ పెట్టి, అంత ఇష్టం అనమాట నాకు. చాలా టేస్ట్గా కూడా ఉండింది, ఎందుకంటే అన్నీ కూడా మనం దానికి ఆ రేషియో అంతా కరెక్ట్గా మనం మిక్స్ చేసినట్లయితే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. నాకైతే ఇది కరెక్ట్గా చేయడం అయితే రాదు, మా చెల్లి అయితే చాలా ఎక్సలెంట్గా చేస్తుంది, కరెక్ట్గా మెజర్మెంట్స్తో. చూసారు కదా. ఇక మనం ఈరోజు మనం భరత్ అనే నేను మూవీకి వెళ్ళడానికి ప్లాన్ చేసాం. ఇంకా దానికంటే ముందు ఇక్కడ చూసారా, ఒత్తులు అంటే మనం బూరగదుతో చేసిన ఒత్తులు. వీటిని మా పిన్ని ఏం చేస్తుందంటే నెయ్యితో తడిపేస్తుంది. ఇవి చేసే విధానం కూడా మోస్ట్లీ నేను వేరే వీలాగ్లో మీకు చూపిస్తాను. ఇవేంటంటే నార్మల్గా మనం కర్పూరం వెలిగిస్తూ ఉంటాం కదా హారతి తీసేటప్పుడు, కర్పూరం కూడా మనకి ఇప్పుడు హాని చేస్తుంది. ఇప్పుడు ఉన్న కర్పూరం ముందులాగా అయితే క్వాలిటీ అయితే లేదు, దాన్ని కూడా ఏదో ఒకలాగా చేసేస్తున్నారన్నమాట. దాని ఆవిరి కూడా మనకు మంచిది కాదు అని చెప్పి పిన్ని వాళ్ళు మన ఊర్లో అయితే ఇలానే చేస్తారనమాట. ఈ విధంగా ఫ్లవర్స్ లాగా ఒత్తులు చేసుకొని ఇలా నెయ్యిలో తడిపి ఉంచేస్తారు. ఇలా తడిపి ఉంచిన తర్వాత మనం దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు ఒక్కొక్క పువ్వుని, నేతిలో నుంచిన ఈ పువ్వుని అంటే ఈ దూది పువ్వుని మనం హారతిగా ఇచ్చినట్లయితే ఆ నెయ్యితో కూడిన స్మెల్ చాలా బాగుంటుంది. అది మనం పీల్చుకున్నా కూడా ఏం కాదనమాట. అందువల్ల ఆ కర్పూరం మంచిది కాదని ఈ విధంగా మన ఊర్లో పిన్ని ఈ విధంగా చేస్తుంది అనమాట. చూసారు కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు వెలిగిస్తూ ఉంటుంది. ఈ విధంగా కొద్దిగా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటుంది పిన్ని. ఒక 15 రోజులకు ఒకసారో, నెల రోజులకు ఒకసారో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని హారతిస్తూ ఉంటుంది. మా ఫ్యామిలీలో మా పిన్నికే ఎక్కువ భక్తి ఎక్కువ అని చెప్పచ్చు. తర్వాత ఇంకా ఏదైనా సరే పూజకు సంబంధించి కావచ్చు, మ్యారేజ్కి సంబంధించి కావచ్చు, లేదా ఎవరైనా డెత్ అయితే కావచ్చు, ఏమేమి పద్ధతులన్నీ కూడా పిన్నికి బాగా తెలుసు. నేను యాజ్ యూజువల్ ముందు వీడియోలో చెప్పినట్టు ఒక్కొక్కటి మనం ఒక్కొక్క వీడియోగా చేసి మీకు లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనలో చాలా మందికి కొన్ని పద్ధతులు తెలియదు. ఈ జనరేషన్ వాళ్ళకైతే కంప్లీట్గా తెలియదనే చెప్పాలి. మనం కూడా కొంచెం నేర్చుకుందాం. అంటే
పెళ్ళికి ముందు ఏం చేయాలి, పసుపు దంచాలి, తర్వాత నలుగు, అన్నిటికి కూడా మన సైడ్ నుంచి మన ప్రిపరేషన్ ఏంటి అంటే బట్టలు, నగలు అవి కాకుండా మనం బేసిక్ థింగ్స్ ఏం చేయాలి అనేది కూడా ఒక వీడియోలో పిన్ని ద్వారా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ టైం నేను విలేజ్కి వెళ్ళినప్పుడు ఆ వీడియో 1 బై 1 పెట్టాలనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీరేమంటారు? ఆ వీడియోస్ చేద్దామా వద్దా, మనకి యూజ్ అవుతాయా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే కొంచెం మనం తెలుసుకుంటే ఆ నాలెడ్జ్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఇంకా మన ఊర్లో పసుపు చూసారా, ఇది కొమ్ములు తెచ్చి చిన్న చిన్న ముక్కలుగా దంచి పసుపు ఆడించి పెట్టుకుంటారు 1 ఇయర్‌కి సరిపడా. ఎందుకంటే దీనిలో ఏ మిక్సింగ్ ఉండదు కాబట్టి మనకు చాలా బాగుంటుంది ఒరిజినల్‌గా. మనం ఇప్పుడు కొనే పసుపులో కూడా ఎక్కువ కలర్ మిక్స్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వడియాలు ఇందాక చూసిన ఆ ముద్దలు కూడా మీకు చేపల కూరలోకి, తర్వాత పులుసుల్లోకి అవి కూడా చాలా బాగుంటాయి. అవి కూడా ఒక 1 ఇయర్ వరకు ఉంటుంది. దాని ప్రాసెస్ నెక్స్ట్ మనం ఈ సమ్మర్‌లో వెళ్ళినప్పుడు దాని ప్రాసెస్ ఎలా అనేది మీకు చూపిస్తాను. తర్వాత మనం ఇప్పుడు వెళ్తున్నాం. మా పిన్ని ఇంటి నుంచి ఉగాది పచ్చడి తినేసాం. తర్వాత పిన్ని ఆ ఒత్తులు చూపించింది. అవి కూడా మీకు చూపించాను. ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో లోడ్ చేస్తాను. ఇప్పుడు మన ఇంటికెళ్ళిపోతున్నాం. మన ఇంటికెళ్ళేటప్పటికి మనం ఈరోజు మూవీకి వెళ్తున్నాం కదా! సో మన ఇంట్లో అందరూ కూడా మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన రోడ్స్ అన్ని చూస్తూ వెళ్తున్నాం. మీలో చాలా మందికి మన విలేజ్‌లో ఇక్కడ మేము తిరిగే రోడ్లన్నీ చాలా వీడియోస్‌లో చూసుంటారు. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే బ్యాంక్, అది మా ఊరి పినాకిని గ్రామీణ బ్యాంక్. బ్యాంక్ చూసారా, ఇది కూడా చాలా ఓల్డ్ బిల్డింగ్. ఆ రోజుల్లో చాలా హైట్ ఉండేది ఈ బిల్డింగ్. ఇక రోడ్ వేసే క్రమంలో నార్మల్‌గా ఇప్పుడు రోడ్ లెవెల్‌కి వచ్చేసింది అనుకోండి. దీన్ని ఎక్కాలంటే కనీసం ఒక 10-15 స్టెప్స్ ఉండేది. ఈ ఇంటి పైకి ఎక్కాలంటే, ఇంటి లోపలికి వెళ్ళాలంటే. ఇప్పుడు మనం వెయిట్ చేస్తున్న వాళ్ళని తిట్టుకుంటూ ఉంటారు, ఇంకా నేను రాలేదని చెప్పి. సో వెళ్ళిపోతున్నాం. చూసారా, నేను చెప్పాను కదా అందరూ వెయిట్ చేస్తున్నారని. గ్రీన్ శారీ కట్టుకుంది అమ్మ. సో మీకు తెలిసే ఉంటుంది. మిగతా అందరూ కూడా మన చుట్టుపక్కల ఆంటీలు. వీళ్ళు మన చాలా వీడియోస్‌లో కనిపించుంటారు. చింతకాయ పచ్చడి ఆంటీ, తర్వాత చాలా సార్లు గోంగూర పచ్చడి చేసింది ఆ వెనకాలన్న ఆంటీ, ఇక్కడ ముందున్నది లక్ష్మి ఆంటీ. వీళ్ళందరూ కూడా మనకు చాలా సార్లు వీడియోలో కనిపించుంటారు. సో అందరం కూడా సరదాగా ఈరోజు ఆటోలో మూవీకి వెళ్దాం అనుకున్నాం. అందువల్ల ఇప్పుడు అందరూ మన ఇంటి దగ్గర వచ్చి వెయిట్ చేస్తున్నారు. చాలా బాగుంటుంది కదా ఆటోలో ఇరుక్కిరుగ్గా ఇరుక్కుని పోతూ ఉంటే. అదొక సరదా అన్నమాట. మన ఊరికి వెళ్ళినప్పుడంతా ఆటోలో వెళ్ళడం, అలా ఒకరిపైన ఒకరు ఇరుక్కుని వెళ్ళడం అనేది ఒక థ్రిల్లింగ్‌గా కూడా ఉంటుంది. ఇంకా ఇంకొక అత్తమ్మ రావాలి. అత్తమ్మ కోసం వెయిట్ చేస్తున్నాం. తను ఎప్పుడు కూడా లేటే, ఎక్కడికి వెళ్ళాలన్నా లేట్ అవుతూ ఉంటుంది. ఆ అత్తమ్మను కూడా మీరు చాలా సార్లు వీడియోలో చూస్తున్నారు. ఇంకా నెక్స్ట్ మంత్ లో మనం మార్చ్ 17 గెట్ టుగెదర్ అనుకుంటున్నాం మన ఊర్లో. ఎందుకంటే మీలో చాలా మంది ఏమంటున్నారంటే మీ ఊరు చూడాలి, మాకు పల్లెటూర్లు అంటే ఇష్టం, మా విలేజెస్ అంటే చాలా ఇష్టం అంటూ ఉన్నారు కదా. సో వాళ్ళ కోసం నేను ఒక గెట్ టుగెదర్ లాగా అరేంజ్ చేశాను నెక్స్ట్ మంత్ 17th. చూసారా వెనకాల బ్యాక్గ్రౌండ్ లో బ్లూ కలర్ శారీ అత్తమ్మ కోసం ఇప్పుడు దాకా వెయిట్ చేసాం. బాగా అందరూ తిడుతూ ఉన్నారు, లేట్ అయిపోయింది ఇప్పుడు వచ్చావని చెప్పి. ఇంకా మనం దీనిలోకి వచ్చేసినట్లయితే, ఈ గెట్ టుగెదర్లోకి వచ్చేసినట్లయితే, మీరు ఎవరైతే నెక్స్ట్ మంత్ మార్చ్ 17th మా విలేజ్ చూడాలనుకుంటున్నారో, మన వ్యూవర్స్ కావచ్చు, మన సబ్స్క్రైబర్ కావచ్చు, లేదా వాళ్ళకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరైనా సరే మా ఊరికి రావాలి, మా వాళ్ళందరినీ చూడాలి అనుకుంటే అందరికీ వెల్కమ్. యాక్చువల్‌గా అందరూ గివ్ అవే ఇవ్వట్లేదక్క మీరు అంటున్నారు. కానీ నాకు గివ్ అవే ఇచ్చేది ఇష్టం లేదు. సో అందువల్ల మనం ఇయర్లీ వన్స్ మనం ఎక్కడో ఒక దగ్గర గెట్ టుగెదర్ ఏర్పాటు చేద్దాం. సో అందరం ఒకసారి కలుసుకోవచ్చు. నన్నైతే మీరందరూ చూసారు, కానీ మిమ్మల్ని అందరిని నేను చూడలేదు కదా. సో మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పార్టీకి అటెండ్ అవ్వండి. ఒకవేళ మన విలేజ్‌లో మన వీడియోస్‌లో హెల్ప్ చేసిన అందరికి కూడా ఆ రోజు ఇన్వైట్ చేద్దాం. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If
you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help, I had to do it all myself. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help, I had to do it all myself. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show